హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాగాస్ లైబ్రరీ. ఈరోజు ఈ వీడియోలో మరో మంచి మొక్కతో మేము ముందుకు వచ్చేసాను. దానికోసం పూర్తి వివరాలు అంటే ఆ మొక్కకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందుగా మన యొక్క ఈ ఛానల్లో లభించేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా జెన్యూన్గా ఉంటుందండి. ఏది కూడా ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరగట్లేదు. సో అందరూ కూడా పూర్తిగా వీడియోని అయితే చూడండి. నేను ఎక్కువ ల్యాగ్ అయితే చేయను. వీడియోని ఇన్ఫర్మేషన్ని సూటిగా సుత్తి లేకుండా నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి పూర్తిగా వీడియో ఎప్పుడైతే చూసారో మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. ఇది ఈ ఛానల్ నుంచి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే నాకు మంచి గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే కనుక అదొకటే. ఓకే, నా వీడియోస్ కనుక ఒక నలుగురిలోకి వెళ్ళాలి అంటే మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చూపిస్తున్నటువంటి ఈ మొక్క పేరు మురిపిండ, హరిత మంజరి అని కూడా అంటారు. ఇది యుఫర్బియేసి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క. దీని శాస్త్రీయనామం లాటినామం వచ్చేసి అకాలిఫా ఇండికా. అకాలిఫా ఇండికా అనొచ్చు, ఎకాయిలైఫా ఇండికా అని కూడా అనొచ్చు దీన్ని. ఇది ఊరికే పెరట్లో పెరుగుతుంది కదా అనేసి పిచ్చి మొక్క కింద చూసి మాత్రం దయచేసి పీకకండి. ఎందుకంటే ఇది ఒక అమృతం లాంటిది అనమాట. చాలా వ్యాధుల నివారణలో దీన్ని ఉపయోగించవచ్చు మనం. లైక్ ఎలా అంటే బ్రాంకైటిస్ నివారణకి, అండ్ చెవి పోటుకి, పిప్పి పళ్ళు నివారణకి, నెక్స్ట్ మెదడులో కనుక గడ్డలు ఏమైనా రక్తం గడ్డలు ఉంటే కూడా దీన్ని చూర్ణంగా తీసుకున్నట్లయితే చాలా నివారణ అనేది జరుగుతుందండి. అదేవిధంగా దీని ఆకురసం అంటే పసరు కండ్లలో లేక ముక్కులో పిండితే పిల్లలకు వచ్చేటటువంటి బాలపాప చిన్నలు అనేసి ఉంటాయి కదండి, అవి కూడా నివారణ జరుగుతాయి. అండ్ దీని ఆకులు పసరు గేదె వెన్నలో కలిపి ఇస్తే కనుక ఆ మూర్ఛ రోగం నివారణ జరుగుతుంది. కామెర్లకు కూడా మంచి మందుగా దీన్ని ఉపయోగిస్తారండి. అదే కాకుండా మొలలు నివారణకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటి దీని ఆకు వేరు పట్టి కలిపి కషాయంలాగా చేసుకుని తాగితే చూర్ణం లోపలికి తీసుకున్నా సరే మొల నివారణ అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా జెన్యూన్గా ఉంటుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ద్వారా ఒక నలుగురికి వెళ్ళడం అనేది చాలా ఉపయోగకరం కదండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఊరికి ఉత్తుని పీకి పారేయకుండా మొక్కల్ని ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది కదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.